సాయిత్తుల ధనుర్మాసంలో మొదలవ పాశురం మార్గలి తింగల్ మది నిరయందనన్నాళాల్ நீராட போதுவீர் போதுவினோ நேர்ஜயீர் சீர்மழகும்மாயிப்பாடி செல்வச்சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துஜிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோ வெம்பாவாய் நீலாதுங்கஸ்தனகிரி தடே சுப்த முத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதஸ்திர சித்தமத்யாபயந்தி சோச்சிஷ்டாயாம் சஜனி கலிதம் யாபலாத் உச்சபுங்கே गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः कर्कटे पूर्वफल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्री रङ्गनायकीं आण्डाल् दिव्य तिरुवडिगले शरणं ఒకటో పాత్ర తాత్పర్యం. ఓహో, ఇది మార్గశీర్ష మాసమా, వెన్నెల నిండిన మంచి రోజులు, ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా, ఐశ్వర్యముతో నిండిన రేపళ్లలో సంపదలతో తుడతూగుతున్న ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానము చేయవలనని సంకల్పమునతో రండు. ముందు నడువుడు వారియకు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏ విధముకు ఆపద రాకుండా కాపాడుతున్న శ్రీ నందగోపుల కుమారుడును, అందములకు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘ శ్యాముడును, ఎర్ర తామరలు పోలు కన్నులు కలవాడును, సూర్యుని వలె ప్రకాశమును, చంద్రుని వలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖ మండలము కలవాడగు నారాయణుడే అతనినే తప్ప వేరొకరిని ఆర్దించని మనము ఉపేక్షించు వ్రత సాధనముకు పర అను వాద్యమును ఈయనున్నాడు. మనం ఈ వ్రతము చేయటను చూచి లోకులందరూ కూడా సంతోషించినట్లు మీరందరూ కూడా వచ్చి ఈ వ్రతములో పాల్గొని ఈరోజు నుండి ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి గోదమ్మ వారు మిగతా చెలికత్తలందరినీ కూడా పిలుస్తున్నటువంటి పాశురంగా మొదటి పాశురం చెప్పుకున్నాం. జై శ్రీమన్నారాయణ.